ప్రపంచంలో ఉపరితల విస్తీర్ణ పరంగా అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? లేక్ సుపీరియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మధుబని పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? మధ్యప్రదేశ్. థర్డ్ క్వశ్చన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత పరికరం వాయించడంలో నిష్ణాతుడు? షహనాయి. క్వశ్చన్ నెంబర్ 4. 1938 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఫిఫ్త్ క్వశ్చన్. పంజాబ్ కేసరి అని ఎవరిని పేర్కొంటారు? లాలా లజపతి రాయ్. సిక్స్త్ క్వశ్చన్. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి కారణమైన మంగల్ పాండే ఉరి సంఘటన జరిగిన రోజు? ఏప్రిల్ 8, 1857. నెక్స్ట్ క్వశ్చన్. దుధ్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్. ఎయిత్ క్వశ్చన్. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు, బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు జల విభాజక క్షేత్రం ఏమిటి? పశ్చిమ కనుమలు. దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? గోదావరి నది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుంచి తొలగించబడింది? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. భారతదేశం ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుంచి గ్రహించింది? ఐర్లాండ్. నెక్స్ట్. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు? నవంబర్ 26, 1949. లండన్ నగరం ఏ నది ఒడ్డున కలదు? థేమ్స్ నది. L&T అని గుర్తుపెట్టుకోండి. లండన్ థేమ్స్. సాధించు లేదా మరణించు అనే నినాదం గాంధీ ఏ ఉద్యమ సందర్భంగా ఇచ్చారు? డూ ఆర్ డై. క్విట్ ఇండియా ఉద్యమం 1942. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ప్రకారం ఏర్పడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వరుసగా 14, 6. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? దయానంద సరస్వతి. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? నర్మదా నది. పోడు వ్యవసాయాన్ని ఈశాన్య భారతదేశంలో ఏమని పిలుస్తారు? జూమింగ్. జాతీయ పాడి పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? కర్నాల్, హర్యానా. భారత ద్రవ్య వ్యవస్థలో దశాంశ విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1957. కాళీ అట్టం అనే నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? కేరళ. గాథా సప్తశతి గ్రంథ రచయిత ఎవరు? హాలుడు. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకులపై సామాజిక నియంత్రణ కోసం 1967లో చట్టం చేసింది. 14 బ్యాంకులను 1969లో జాతీయం చేసింది. బ్యాంకులను జాతీయం చేసిన ప్రధాని ఇందిరాగాంధీ. పై 3 సరైనవే. మొట్టమొదటి ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు? కేసీ నియోగి. జీవశాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. మానవ శరీరంలో అత్యంత విషపూరిత పదార్థం ఏది? అమ్మోనియం. రంగులను గుర్తించుటకు సహాయపడే కంటిలోని కణాలు ఏవి? శంకు కణాలు. కబడ్డీ క్రీడలో ఒక జట్టులో ఆటగాళ్ల సంఖ్య ఎంత? 7 మంది. యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? నైరోబి, కెన్యా దేశం. ఎస్బీఐకి నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరు? అరుంధతి భట్టాచార్య. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు అర్హత వయస్సు 21 సంవత్సరముల నుంచి 18 సంవత్సరములకు తగ్గించబడింది? 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988. మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏమిటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl.
నెక్స్ట్ క్వశ్చన్, గంజాయి కట్టడికి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ లేదా వ్యక్తి ఎవరు? నిహాన్ హిడాంకో, జపాన్కి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్. వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జానిక్ సిన్నర్, ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి, మొట్టమొదటి ఇటాలియన్. పలేట్వా పోర్ట్ ఏ దేశంలో ఉంది? మయన్మార్. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? రోటర్డామ్, నెదర్లాండ్స్లో జరిగింది. ఒలింపిక్ వృత్తాలలో పసుపు రంగు వృత్తం ఈ ఖండాన్ని సూచిస్తుంది. ఒలింపిక్ మొత్తం 5 వృత్తాలు ఉంటాయి. 5 వృత్తాల్లో పసుపు కలర్ వచ్చేసి ఆసియాను సూచిస్తుంది. అలాగే మిగిలిన కలర్స్ ఏ ఏ ఖండాలను సూచిస్తాయో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.